బస్సులపై ట్రాఫిక్ ఉల్లంఘనల ఫైన్లు భారీగా పెరిగిపోయాయంటున్నారు అధికారులు. 2 ఏళ్లుగా ₹1 కోటి ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు పోలీసులు. వీటిని వెంటనే చెల్లించాలని ఆయా డిపోలకు పోలీసులు నోటీసులు పంపించారు. అయితే ఈ భారం బస్సు డ్రైవర్లదే అంటోంది ఆర్టీసీ యాజమాన్యం. రాష్ట్రంలో 10,000 బస్సులు నడుస్తుండగా గ్రేటర్ పరిధిలోనే చలాన్స్ అధికంగా నమోదవుతున్నాయంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులపై ₹2 కోట్లకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనల ఫైన్లు నమోదయ్యాయి. వీటిని వెంటనే చెల్లించాలని ఆయా డిపోలకు పోలీసులు నోటీసులు పంపించారు. 2022 నుంచి ఈ ఏడాది జనవరి వరకు చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో గ్రేటర్ పరిధిలోని బస్సులపైనే సగానికి పైగా చలాన్లు ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ₹75 లక్షల చలాన్లు చెల్లించినట్లు చెప్తున్నారు ఆర్టీసీ అధికారులు. మరో ₹1.5 కోటి వరకు పెండింగ్ చలాన్స్ రావాల్సి ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మిగిలిన పెండింగ్ చలాన్లను కూడా చెల్లించాలని డిపోల మేనేజర్లకు పోలీసులు నోటీసులు అంటించారు. ఏ డ్రైవర్ డ్యూటీలో ఉన్నప్పుడు చలాన్ జారీ అయిందో ఆ డ్రైవరే డబ్బు చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యం చెప్తోంది. రాష్ట్రంలో 10,000 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. అందులో గ్రేటర్ హైదరాబాద్ లో 2,700 వరకు బస్సులు తిరుగుతున్నాయి. అయితే సిటీలోని ఎక్కువగా ట్రాఫిక్ చలాన్స్ పడుతున్నాయంటున్నారు పోలీసులు. ఆర్టీసీ బస్సులను ఫ్రీ లెఫ్ట్ లో ఆపడం, బస్ బేల వద్ద ఆపకుండా నడి రోడ్డుపై బస్సులు నిలపడం, స్టాప్ లైన్ ను పట్టించుకోకపోవడం వంటివి ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు ట్రాఫిక్ అధికారులు. బస్ స్టాప్ లో బస్సు ఆపినప్పుడు ఆ బస్ బేలోనే ఆపాలి, కానీ అట్లా కాకుండా వాళ్ళు వేరే రోడ్డు మధ్యలో ఆపితే వాళ్ళపైన కూడా సెక్షన్ 122 MV యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఆర్టీసీ బస్ డ్రైవర్స్ ఆ రోడ్డు పైన వెహికల్ ఆపి వెళ్ళడం జరుగుతుంది. దాంతో రెగ్యులర్గా వెళ్ళే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో టీ తాగడానికి అట్లా కూడా ఆపి వెళ్తున్న సందర్భాలు ఉంటాయి. సో అటువంటి వాళ్ళపైన మేము ఈ రాంగ్ పార్కింగ్ కేసు వేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆ ఫైన్ ఎవరైతే అప్పుడు డ్రైవర్ మిస్టేక్ చేసిందో దాన్ని పే చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంటుంది. సిగ్నల్ దగ్గర స్టాప్ లైన్ కూడా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు కంపల్సరీ వాళ్ళు స్టాప్ లైన్ దగ్గర ఆగాలి. అదే రకంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా వాళ్ళు చేయొద్దు. సిగ్నల్ జంపింగ్ కూడా చేస్తుంటారు ఆర్టీసీ బస్ వాళ్ళు. ఈ ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు ప్రత్యేక నిబంధనలు ఏమి ఉండవు. వాళ్ళు కూడా MV యాక్ట్ లో ఉన్న అన్ని నిబంధనలు పాటించాల్సిందే. మహాలక్ష్మి పథకంతో ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగిందంటున్నారు డ్రైవర్స్. ప్రయాణికులు ఎక్కడ ఆపమంటే అక్కడ బస్సులను ఆపడంతో ఫైన్లు పడుతున్నాయన్నారు డ్రైవర్లు. ఈ ఫైన్లలో తమ తప్పు లేదంటున్నారు. అప్పుడైతే చలాన్ లేకుండే, ఏమన్నా వర్త చేస్తే అవి సంవత్సరం కట్టుకుంటుండే. తెలంగాణ స్టేట్ సపరేట్ అయినాక ఇప్పుడైతే డ్రైవర్లకే కట్టుకుంటారు. చూసుకొని సిగ్నల్ జంప్ చేయదు, సైడ్లో బస్ స్టాప్ చూసి ఆపుకోవాలి చేయాలంటారు. కానీ ఓసారి మూవ్మెంట్ బట్టి ఏం చేయలేకపోతాం. మంచి స్పీడ్లో ఉంటుంది బండి, కొంచెం దాటి అవుతుంది కదా, అలాంటప్పుడు ఆపలేమన్నమాట. వెళ్ళిపోవడం పడుతుంది. ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్ పాటించాలి, లైన్ క్రాస్ కావద్దు, సిగ్నల్ కంపల్సరీ పాటించాలి. సిగ్నల్ పాటిస్తేనే యాక్సిడెంట్ అనేది తక్కువ అవుతుంది. చాలా ఇబ్బంది కదా మేడం, సిటీలో అంటే చాలా ఇబ్బంది కదా. ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది. ఎక్కడైనా ఏ సిగ్నల్ దగ్గరైనా రోడ్ మీద ఎక్కడైనా బస్ స్టాప్లో ఆపినా అయితే ట్రాఫిక్ ఫుల్ ఉంది. జీరో వచ్చిన కాడ నుంచి మస్తు వెయిట్ అయిపోయింది మాకు. 8 అవర్స్ అయిపోయి డ్యూటీ 12 అవర్స్ 16 అవర్స్ అవుతుంది. 16 గంటలు చేయాల్సి వస్తుంది. ట్రాఫిక్ చలాన్లు వేస్తున్నారు, చేతగాని వాళ్ళు ఉంటారు. సిగ్నల్ అవతల ఆపడము, అట్లా బస్ స్టాప్లో ఇప్పుడు ఆటోలు ఉంటాయి, కొంచెం సైడ్కి ఆపడము అట్లాంటివి కొట్టేస్తారు. మా మీదనే పడుతున్నాయి. చాలా ఇబ్బంది ఉంది. అది మా మీద దయదలిచి మా జీతాలు, మాకు వచ్చే జీతాలు తక్కువ, ఆ జీతాలు కూడా అవి కట్ చేయకుండా ట్రాఫిక్ చలాన్లు మాఫీ చేస్తే మేము కూడా పబ్లిక్ కోసమే కదా. చేతగాని వాళ్ళు ఉంటారు, బిడ్డ గిడ ఆపంటారు, ఆపాల్సి వస్తుంది, తక్కువ ఫోటో కొడతారు. వాళ్ళు బస్ స్టాప్లో అందరూ పైకి వచ్చేస్తారు. మనం ఏం చేస్తాం, కొద్దిగా రైట్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ గురించి అది బయటికి రాగానే చలాన్లు వేస్తారు. పడితే మామూలుగా 300-200 పడతాయి. ఇది సిగ్నల్ జంప్ అయితే 1030 పడతాయి. ఇక కొద్దిగా మాకు కనీసం కొద్దిగా తగ్గియాలి కదా. అంతగానం మేము కట్టాలంటే ఈ సాలరీలో మనము తక్కువ సాలరీలో మనం చాలా ఇబ్బందిగా మేడం. ఆర్టీసీ యాజమాన్యం చలాన్లు చెల్లించాలంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక నుంచి డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, చలాన్లు పడకుండా రూల్స్ పాటించాలని సూచిస్తోంది ఆర్టీసీ యాజమాన్యం.